ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యం అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. వాక్యం చదువుకుందామా? గలతీ 6వ అధ్యాయము 7వ వచనం. గలతీ 6:7. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనము భూమిలో గోధుమ గింజ వేస్తే గోధుమ చెట్టే వస్తుంది కదా, జొన్న చెట్టే వస్తుంది. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనముకు కలిగినటువంటి చెట్టే మొలుస్తుంది కదా. మనం ఇతరులకు ప్రేమ చూపిస్తే మనకు కూడా వారు ప్రేమ చూపిస్తారు, లేదా వేరే వాళ్ళ ద్వారా కూడా మనము ఆ ప్రేమను పొందుకుంటాం. ఇతరుల మీద మనము దుష్టత్వాన్ని కలిగి ఉంటే ఆ దుష్టత్వమే విత్తబడుతుంది. మంచి చేస్తే మంచి విత్తబడుతుంది, చెడు చేస్తే చెడు విత్తబడుతుంది. దేవుని బిడ్డ, మరి మనుష్యులు మీ ఎడల మరి ఏదైతే కీడు తలపెట్టాలనుకున్నారో అది వారిమికే దేవుడు తిప్పి కొడతాడు. ఏది చేస్తే అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఇతరులకు మేలు చేసావేమో, ఆ మేలు తప్పకుండా ప్రతిఫలం నువ్వు ఆ మేలుకు తగిన ప్రతిఫలమే నువ్వు పొందుకుంటావు. మనుషులు కీడు చేస్తే, ఇతరులు మనకు కీడు చేస్తే ఆ కీడు వారికే తగులుతాం. కానీ కీడు చేసిండ్రని మనం కీడు చేయడానికి కాదు. వాళ్ళు దోషము చేసిండ్రు, తప్పు చేసిండ్రని మనం తప్పు చేయడానికి కాదు. మనం ప్రేమనే విత్తాలి. మనం ఏది చేస్తే దానికి ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. దేవుని బిడ్డ, ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. దేవుని కొరకు ఏది విత్తుతామో ఆ పంటనే, ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనము పొందుకుంటాం. ఎంత వేస్తే అంత, ఎన్ని గింజలు వేస్తే అంతకు డబుల్ గింజలకు మొక్కలు వస్తాయి. దేవుని కొరకు ఏది నువ్వు ప్రేమతో చేస్తే దాని ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ఏమి విత్తుదుమో ఆ పంటనే మనము కోస్తామని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి మనము మంచిని విత్తుదాము, మంచి గింజలు వేద్దాము, మంచితనంతో ప్రభుల ముందుకు సాగుదాము. తప్పకుండా దేవుడు ఆ మంచితనానికి తగిన ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంట కోయును. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు స్తోత్రం నా తండ్రి. అవును ప్రభా, మేము మంచి చేస్తే మంచి ఫలితాన్ని మేము పొందుకుంటామని నా తండ్రి ప్రభా, మీరు సెలవిచ్చిన వాగ్దానాలను బట్టి వందనాలు. ప్రతి బిడ్డ ప్రభా మంచితనాన్నే వేయాలి, మంచితనమే పొందుకోవాలి, మంచి ఆశీర్వాదాలే నీ బిడ్డలు అనుభవించాలి. కనుక ఆ విధమైనటువంటి నడిపింపు నీ బిడ్డలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.